ఉన్నారు? ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్. అందులో జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే 2 యాలకులు, లవంగాలు వేసుకున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, ఉల్లిగడ్డల్ని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులో ఒట్టిమిరపకాయలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 ఎగ్స్ కూడా కొట్టి వేసుకున్నాను ఇందులోనే. ఇవి బాగా కలుపుకొని ఈ అన్నాన్ని అందులో రైస్ని వేసుకొని కలుపుకోవాలండి. బయట ఫుడ్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇందులో మనం వేరే స్పైసెస్ ఏమీ వేయడం లేదండి, ఓన్లీ ఫర్ ఇంట్లో ఉన్న న్యాచురల్ వాటితోనే మనం చేస్తున్నాము. సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, వేడి వేడి ఫ్రైడ్ రైస్ అండి. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు ఇంట్లోనే ట్రై చేసుకోండి. నేను ఓన్లీ ఎగ్స్ వాడాను, అలాగే ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ధనియాల పొడి, 1 స్పూన్ కారం వాడానండి. దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.